సార్ శ్రీరెడ్డి దగ్గర నుంచి మొదలైందనుకుంటా మనకి కష్టకాలం టాలీవుడ్కి. కష్టకాలం ఏం లేదు, నడుస్తుంది. కోర్స్ కానీ ఈ వివాదాలు చుట్టుముట్టడం అంటే కొంచెం తీవ్ర రూపం దాల్చింది. మొన్నటి లావణ్య కేసు అయితేనేమి, తర్వాత హేమ గారి డ్రగ్స్ కేసులు అయితేనేమి, నిర్విరామంగా మధ్య మధ్యలో పూనం కౌర్ ట్రైలర్స్, ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? అంటే ఇవన్నీ ఇండస్ట్రీ కింద సంబంధం లేదమ్మా, మనకి ఇండస్ట్రీ కోసం వచ్చినాయి కాదు సార్. ఇప్పుడు ఆ కేసు ఇందాక మీరు చెప్పిన కేసు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ కేసు, అది పోలీస్ దగ్గర ఏదో నడుస్తుంది. అది ఓకే. హేమ గారి కేసు అక్కడ బెంగళూరులో జరిగింది. అది మన ఇండస్ట్రీకి సంబంధించింది కదా, ఆవిడ ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ. లేకపోతే మనకి ఇండస్ట్రీకి ఏం సంబంధం, ఆవిడ పర్సనల్ కేసు అది. ఓకే. అది ఆవిడ లేదంటుంది, ఉందంటున్నారు, అది ఏదో నడుస్తుంది, అది నడుస్తుంది. ఓకే. ఇకపోతే ఈ కేసుకు వచ్చేటప్పటికీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల మీద, ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పిల్లలకి ఏమి కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి సందర్భాలు జరగకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది మన ప్రయత్నం మనం చేయాలి సార్. సో ఇది నిజమా అబద్ధం అనేది ఇంకా మనకు తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో కంప్లైంట్ వచ్చింది, మనకి కంప్లైంట్ మనం తీసుకున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు తీసుకున్నాం. ఇప్పుడు సాక్ష్యాలను పరిశీలించాలి. సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత కానీ ఓ నిర్ణయానికి రావు. నిర్ణయానికి వచ్చేదాకా మనం వీళ్ళు రైట్ అంటానికి మన దగ్గర చెప్పడానికి లేదు. రైట్ సార్. అంటే 2 వారాల ట్రయల్ మీరు ఆల్రెడీ చేశారు. మీ 2 వారాలే కదమ్మా, మామూలుగా ఎన్ని రోజులు. ఆఫ్ కోర్స్. అంటే మీరు దీన్ని రాజీ కూర్చే ప్రయత్నం ఏమైనా చేశారా సార్ మీరు? లేదు, అసలు రాజీ కూర్చే ప్రదక్షిణ వస్తే ఇంత దూరం రాదు కదా సార్. రాజీ చాలా ఈజీగా చేయాలనుకుంటే. అంటే మీరు రాజీకి ట్రై చేశాడు కానీ ఆ కొరియోగ్రాఫర్ ఒప్పుకోలేదని, అందుకే బయటకు వచ్చిందని. అదేం లేదు సార్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏది జరుగుతానికి అవకాశం లేదు పూర్తిగా. ఓకే. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు పూర్తి వివరాలు తెలియదు. పూర్తి వివరాలు తెలిస్తే అవును రాజీ చేసేవాళ్ళేమో. ఓకే. రాజీ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా సందర్భం లేదు, నాకు తెలియదు. ఓకే. సో ఏదో చెప్పాము, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కేసు పెట్టుకోండి అమ్మా. ఎగ్జాక్ట్లీ. మన చేతుల్లో లేని పని కదా, మీరు చూసుకోవాల్సిందే, కేసు పెట్టుకోండి అంటే ఛాంబర్లో కేసు పెట్టారు. ఓకే. ఆ తర్వాత జరుగుతున్న ప్రాసెస్ మీరు చూశారు. అవును సార్. అంటే సార్ వాళ్ళిద్దరి జర్నీ 6 సంవత్సరాలు సార్. ఆ తర్వాత విడిపోయింది, అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయిని ఈయన హీరోయిన్ చేశాడు. యథా రాజా తదా ప్రజ అనే ఒక సినిమాలో. సినిమా తీయలేదు అసలు, షూటింగ్ ఓపెనింగ్ అయింది అంతే. అచ్చా, హీరోయిన్గా ప్రకటించారు. అది కూడా ఈయనే చేశాడు, అంతే కదా సార్. మరి ఇంత ఉన్న వాళ్ళలో ఇప్పుడు హఠాత్తుగా ఈమె రావడం ఏంటనే దాని మీద కొన్ని రకాల అనుమానాలు. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటంటేనమ్మా సార్, నేను వేషానికి వచ్చాను, దేనికి వచ్చాను, నాకు ఎదుటి వ్యక్తి అవకాశం ఇస్తా అన్నాడు సార్. అవకాశం ఇవ్వాలంటే నాకు ఫేవర్ కావాలన్నాడు. నాకు అవకాశం రావటం ఒక ఫేవరు, ఆయనకి ఇంకో ఫేవర్ కావాలన్నాడు. నేను లొంగిపోయాను. ఓకే. అసలు అడగొచ్చా అడగకూడదా? ఫస్ట్ అడగటం తప్ప కాదా? తప్పే కదా సార్. అవును, తప్పు. అడిగినాక నేను లొంగిపోయాను. అసలు లొంగిపోయాను కాబట్టి ఇక నా జీవితం అంతా అక్కడే ఉండాలని ఎక్కడ రూల్ ఏం లేదు కదా. తర్వాత నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నువ్వు రాకూడదు కదా, అతను రాకూడదు కదా. వచ్చినప్పుడు తప్పే కదా. ఈ సింపుల్, చిన్న విషయం ఇది. మనకు మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇన్ని రోజులు ఉన్నాక ఇప్పుడు ఏంటంటే నీకు కాదు అని అంటాం. మనం క్యాజువల్గా అంటాం. ఇప్పుడు ఒక కోర్టులో కూర్చున్నప్పుడు ఆ మాట మాట్లాడలేం కదా. అంతే. బయట క్యాజువల్గా మాట్లాడటానికి అది కరెక్ట్, బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది. ఇన్ని రోజులు శుభ్రం కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏమొచ్చింది పోయే కాలం, అయిపోయినాక అవసరం తీరినాక అల్లుడు ఉండకూడదు అన్నట్టు చేస్తారా అని అంటారు. అట్లా కాదు కదా సమస్య. నో అన్నప్పుడు నో అయిపోతుంది, ఎస్ అన్నప్పుడు ఎస్ అవుతుంది. అసలు ఎస్ అంటానికి ఏంటి అవసరం ఏంటి వచ్చింది? ఎస్ ఇట్లా అనిపించారు, నువ్వు ఎస్ అనిపించావా, ఎస్ అన్నారా? ఓకే. మేజర్ ఇష్యూ అక్కడ వస్తుంది. అవును సార్. ఎస్ అన్నారా, ఎస్ అనిపించారా? ఓకే. ఎస్ అనిపించారు అంటే కేసే. అవును సార్. ఎస్ అన్నారంటే వాళ్ళు మ్యూచువల్, నో ప్రాబ్లం. మ్యూచువల్ కన్సెంట్కి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ఓకే. సో ఇప్పుడైతే భారతదేశం అనుమతించింది మ్యూచువల్ కన్సెంట్కి. ఏమైనా మ్యూచువల్ కన్సెంట్ ఓకే, మ్యూచువల్ కన్సెంట్కి తీసుకెళ్ళిన పరిస్థితులు కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పుడు రేప్ చేశారని
ఫోక్సో కేసు పెట్టారు అంటే ఇప్పుడు ఇవన్నీ వ్యాలిడ్ అవుతాయా సార్ ఇవన్నీ? ఇప్పుడు జరిగిపోయి కోర్టులు చూడాలా మనకు తెలియదు. ఎందుకంటే 5-6 సంవత్సరాలు అయిపోయింది నాకు అంత విజ్ఞానం లేదు, కోర్టు విజ్ఞానం కానీ ఇలా చట్టం మీద నాకు విజ్ఞానం లేదు సార్. నాకు తెలీదు. అది ఉండొచ్చు సార్. వ్యాలిడ్ అవుతుందా అవదా అనేది తెలియదు, ఓకే చూడాలి సార్. సో అంటే సార్ ఇండస్ట్రీ ఇట్లాంటి విషయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, పట్టించుకోవట్లేదు అనే వాతావరణం అయితే కనిపిస్తుంది సార్. ఏంటి అసలు మన ఇండస్ట్రీకి పెద్దలు లేరా, ఎవరు పట్టించుకోరా? అసలు ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇండస్ట్రీకి అసలు పెద్ద ఎందుకు ఉంటారు? ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? అట్లా ఎవరు కనిపెట్టలేదు కదా. ఓకే. అనుకోకుండా దాసనారాయణరావు గారు కొన్ని సందర్భాల్లో మనకు పనికొచ్చారు కాబట్టి ఆయన ఉన్నంతకాలం ఆయన చూసుకు వెళ్ళారు కాబట్టి ఇండస్ట్రీ పెద్ద అనేది ఒక పదవిలాగా ఫీల్ అయిపోయారు అందరూ. ఓకే. ఆయన అంతటా ఆయన వాలంటరీగా ఆయన సేవ చేస్తూ వచ్చారు. సేవని మనం పెద్దగా తీసుకుంటాం అనేది కాదు, కరెక్ట్ కాదు. ఓకే. ఆయన వెళ్ళిపోయినాక దాన్ని అంత పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, Exactly. అంత పరపతి ఉన్నవాళ్ళు లేరు, అంత టైం ఉన్నవాళ్ళు లేరు. ఆయనకి టైం ఉండేదని కాదు, మోస్ట్ బిజియెస్ట్ మ్యాన్ ఆయన. 10 సినిమాలు సంవత్సరానికి చేసేవాడు. అంతే కదా సార్. అప్పుడు కూడా ఈ పనులన్నీ చేశాడు. బట్ ఆయనకి అంత మేధాశక్తి ఉంది. అంత మేధాశక్తి ఉన్నవాళ్ళు కానీ, అంత ఇండస్ట్రీలో మమేకమైన వాళ్ళు కానీ, అంత పవర్ ఉన్నవాళ్ళు కానీ ఇండస్ట్రీలో ఎవరు లేరు ఇప్పుడు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఓకే. సో అది పెద్ద అనేది లేదు. అందుకని ఆయనకి అంత ఉంది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి చేయాలంటే అంత ఈజీగా జరిగే పని కాదు, కష్టం అది. ఓకే. సో ఇప్పుడు మనం పెద్దవాళ్ళు లేరు కాబట్టి దానికి సంబంధం లేదు. ఛాంబర్ అనేది బిగ్గెస్ట్ బాడీ, ఛాంబర్ ఏదైనా చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం మలయాళం ఇండస్ట్రీలో చూసాం కదా సార్, హేమ కమిషన్ రిపోర్టు, అక్కడ మోహన్ లాల్ రాజీనామా చేయడం ఇలాంటివన్నీ చూసాం కదా. దాని ప్రభావం అంటే అట్లాంటిది మన దగ్గర పెట్టాలనే డిమాండ్లు కూడా చూసాం. దాని విషయంలో ఏం ఆలోచించారు సార్? ఏం ఆలోచించేది ఏం లేదు. మన కమిటీ ఆల్రెడీ ఉంది, ఎప్పుడో ఉంది మనకి. ఆ రిపోర్టు కూడా చాలా ఒక స్థాయి వరకు వచ్చింది. ఓకే. అది కమిటీ ఒకసారి డిసైడ్ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ నామ్స్ తయారు చేస్తుంది. ఓకే. సో ఒక నెల ప్రాసెస్ ఆగిపోయి ఉంది. ఆ నెల ప్రాసెస్ అయిపోతే ఎవరు సార్ ఆ కమిటీ? ఎవరు సార్? చాలా మంది ఉన్నారు, ఇప్పుడు గుర్తులేదు. 6 ఏళ్ల కింద కమిటీ 20 మంది ఎంతమంది ఉండాలి దాంట్లో పేరు. జంబో కమిటీ అంటే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే. బట్ అంటే ఏదో పెద్ద సీరియస్గా అయితే తీసుకోవట్లా. సీరియస్గా చాలా సీరియస్గా తీసుకుని 3000 మందిని ఇంటర్వ్యూ చేశారు. సీరియస్గా తీసుకోకపోతే 3000 మంది అంటారు. పని పాట లేదు ఇంటర్వ్యూ చేయడానికి. చాలా సీరియస్గానే తీసుకున్నారు. బట్ ఈ గవర్నమెంట్ మారే ముందు అక్కడ ఎఫ్డీసీలో చైర్మన్ లేకపోవటం, ఎఫ్డీసీలో పని జరగకపోవటం, తర్వాత ఇప్పుడు వచ్చినాక మళ్ళీ ఎఫ్డీసీకి ఎండీ లేకపోవటం, ఎండీ రావటం, ఇవన్నీ టైం. కొత్త గవర్నమెంటు. సో వీళ్ళు ఆ పాత కమిటీని యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ కొత్త కమిటీ చేస్తారా, ఇవన్నీ మనకు తెలియదు కదా. రైట్. సో ఇట్ ఈస్ లైయింగ్ విత్ గవర్నమెంట్, చూడాలి మరి. రైట్.